యేసు క్రీస్తునామములో మీకందరికీ వందనములు. యేసు నామములో ఎంతో బలము, శక్తి ఉన్నది. మీకు ఒక సంఘటన చెప్తాను, దయచేసి మీరు వినండి. ఒక సేవకుడైన మరి గత 55 లేక 58 సంవత్సరాల క్రితము ఆయన గొప్ప సేవకుడు. ఆయన ఏ ఊర్లో అడుగు పెడితే ఆ ఊర్లో అద్భుతాలు జరుగుతుండే. ఏ ఊర్లో అయినా అడుగు పెడితే ఆ ఊర్లో ఉన్న దురాత్మలు ఎవరినైతే పట్టుకునేవాడు అన్నీ కూడా ఈయన రాకముందే వాళ్ళని వదిలి వెళ్ళిపోతూ ఉండే. ఈయనతో మరి దేవుని యొక్క దూతలు ఉండేవి. ఈయన దేవునితో ఎప్పుడు సహవాసం చేస్తూ ఉండే గొప్ప దైవజనుడు. అయితే ఆయన మరి ఒక సమయంలో ప్రార్థించుకోవడానికి కొన్ని పొలాల మధ్యకి వెళ్ళినప్పుడు మరి సాయంత్రంలో నీరెండ అంటారు. ఆ నీరెండ టైంలో ఆయనకు ఒక పాము మరి ఎదురుపడి మరి అది పడగ విప్పి నిలబడినప్పుడు, యేసు నామములో నేను గద్దిస్తాను, దించు తలగనే అనగానే వెంటనే తల దించి వేసింది. తర్వాత యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను పొమ్మనగానే అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది జరిగిన యథార్థమైన ఘటన. అదేవిధంగా గత 38 సంవత్సరాల క్రితము మరి ఒక చోట ఒక సేవకుడు ఆయన ప్రభువుని నమ్ముకున్నారు. మరి హైందవ కుటుంబం నుంచి వచ్చి ఆయన మరి అందరూ మరి చూస్తుండగానే మరి క్రైస్తవులు అందరూ చూస్తుండగానే ఒక పాము వచ్చినప్పుడు ఆ పాముని యేసు నామములో బంధిస్తే మరి ఆగిపోతూ ఉండేది. యేసు నామములో ఆగు అంటే ఆగేది, యేసు నామములో నేను పొమ్మంటున్నానంటే పోతూ ఉండేది. ఆ విధంగా ఆయన చాలాసేపు పాముని ఆడించడం అంటే మరి యేసు నామములో శక్తి ఉందని ప్రజలందరికీ ఆయన చూపించి రుజువుపరిచినాడు. కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి, యేసు నామములో శక్తి ఉన్నది. ఎప్పుడైనా సరే మీకు పాములు ఎదురుపడితే కనుక, అవి నిలబడితే కనుక వాటి దండం పెట్టడం కాదు, కానీ యేసు నామములో ఆజ్ఞాపిస్తాను నువ్వు పొమ్మనంటే అవి వెళ్ళిపోతాయి. దానికన్నా ముందుగా మీరు ఆత్మీయంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆత్మలో బలం కలిగి ఉంటేనే ఆ మాట చెల్లుబడవుతుంది. ఆ మాటలో జీవం ఉంటుంది. అది ఆ యొక్క మాటలో ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం వెళ్ళి దాన్ని తాకుతుంది. ప్రభావం అంటే బయటికి కనబడేది కాదు. కరెంట్ ఇలా బయటికి కనబడదు, అదేవిధంగా దేవుని శక్తి కూడా మనుషులు బయటికి కనబడేది కాదు. అయితే క్రియలు మాత్రం మనకు కనబడుతుంటాయి. ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుని యేసు నామములో బలము, శక్తి ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే యేసు నామాన్ని మీరు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఉపయోగించండి, స్వస్థత కలుగుతుంది. అదేవిధంగా అనేక సమస్యలు కూడా యేసు నామములో విరుగుడు కలుగుతుంది. దేవుడి ఈ మాటలు మీకు అందరికీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.